రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, భూమి ఆకాశములు సృజించిన వాడా, సృష్టికర్తవైన మా తండ్రి, అత్యున్నత సింహాసన పైన ఆసీనుడైన వాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తవైన మా దేవ, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడవైన మా ప్రభువా, నీ స్తోత్రములు, వందనాలు అర్పించుకుంటూ నాయనా, రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృపను అయా మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మా స్వామి, నీకు స్తోత్రములు నాయనా. ఈ బుధవారం నా ప్రభువా, ఈ 16వ తారీఖున నీ సన్నిధిలో అయ్యా మరోమారు అయ్యా నిన్ను అయ్యా నీ యొక్క సన్నిధానములో నాయనా నీ ఉన్నతమైన నామాన్ని స్మరించుటకు తండ్రి, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చిన యొక్క అయ్యా తండ్రి ధన్యతను బట్టి నీ కొందనాలు, అవకాశం బట్టి నీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, అయా గొప్ప దేవా, నీ వందనాలు. మా ప్రార్థనలకి నాయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడా, నీకు వందనాలు. నీకే మహిమయు, ఘనతయు, ప్రభావములు చెల్లిస్తూ దేవా, ఈ సమయంలో నా తండ్రి నాతో కలిసి ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా నీ కృపలో ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు అక్కరతలు తీర్చమని వేడుకుంటున్నాను. దేవా తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు. అయ్యా తండ్రి, బిడల యొక్క పనిపాటులు యందు, రాకపోకలు యందు మీరు తోడై ఉండి అయ్యా అన్ని విషయాల్లో అయ్యా మీ సంరక్షణ బట్టి, మీ కాపుదలను బట్టి, మీ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్వితీయ దేవా, నీ వందనాలు. నీ హస్తము చాపి నీ ప్రజలైన వారిని అందరినీ దీవించమని నా తండ్రి అయ్యా వేడుకుంటున్నాను. ఈ సమయంలో ప్రాముఖ్యంగా తండ్రి నాయనా, నీ బిడ్డలు తండ్రి ఉంటున్న పరిస్థితుల బట్టి నాయనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తండ్రి వారికి ఉన్న సమస్యలు బట్టి తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా నీ హస్తము చాపండి నా తండ్రి. వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని కరుణించండి, కనికరించండి. దేవా తండ్రి, నువ్వు బలమైన దేవుడు ప్రభువా, నువ్వు యెహోవా రాఫా అయిన దేవుడు ప్రభువా. అయ్యా మా బలహీనతల్లో బలమునిచ్చేవాడివి తండ్రి, మా రోగాల్ని ముట్టి స్వస్థపరిచేవాడు నీవే నా ప్రభువా. మీరు కరుణించండి నాయనా. ఎంతమంది అయితే తండ్రి వారికున్న సమస్యలు బట్టి అయ్యా అనారోగ్య పరిస్థితులు బట్టి తండ్రి నీ సన్నిధానములో అయ్యా తండ్రి వారి కుటుంబీకులు బట్టి ప్రార్థిస్తున్నారు. ఇప్పుడే వారిని దర్శించండి నాయన, ఇప్పుడే వారిని కరుణించండి. ఇప్పుడే తండ్రి నీ గాయపడిన హస్తముతో నీ బిడ్డల్ని నాయనా తాకి ముట్టి స్వస్థపరచమని నా ప్రభువా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన ఆర్థిక ఇబ్బందులతో ప్రభు, అప్పుల సమస్యలతో నాయన అయ్యా తండ్రి ఉంచిన నీ బిడ్డలని నాయన జ్ఞాపకం చేసుకునండి. దేవా నా ప్రభువా, మీరే కరుణించువాడు తండ్రి, కృపచూపవాడు తండ్రి. ఆయా స్థితిలో ఉన్నవారిని అయినా మీరు దర్శించండి. వారి అవసరతలు అక్రతలు నీ నామంలో తీర్చమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాయన నువ్వు శ్రీమంతుడైన దేవుడు ప్రభువా. మా అవసరతలు తీర్చేవాడువు నీవే ప్రభువా, మా అక్రతలు తీర్చేవాడువు నీవే తండ్రి. అయా మా దీన స్థితిలో మాకు తోడై ఉండి మమ్మల్ని లేవనెత్తువాడువు నీవే ప్రభువా. నీ కృప చూపి నాయనా ఆ పరిస్థితిలో ఉన్నవారిని, మానసికంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరి ఎడల నీ కృప ఉంచి నాయనా లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి నా ప్రభువా తండ్రి, అయా ఉద్యోగాలు లేని తండ్రి నాయనా నా చెల్లెల్ని ప్రభువా తమ్ముల్ని జ్ఞాపకం చేసుకునండి. అయా మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. వారు ఎదురు చూస్తున్నారు, నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారు నా ప్రభువా. మీరు కృప చూపండి నాయనా, మంచి ఉద్యోగాలు దయచేయమని నా ప్రభువా అయా వేడుకుంటూ ఉన్నాను. అలాగే నా ప్రభువా తండ్రి, అయ్యా వివాహంలో జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహంలో కూడా జరుగునుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా వారికి సాటైన సహకారులను తండ్రి అయా జీవిత భాగస్వామిగా ప్రభువా వారి జీవితంలో మీరు అనుగ్రహింప చేయమని అయా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే సంతానం లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో నాయనా అయా గొప్ప ఆనందాన్ని నాయనా తండ్రి అయ్యా అనుగ్రహింప చేయండి నాయనా. గర్భఫలం వారికి దయచేయండి, మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అయ్యా ప్రభా గర్భవతులుగా ఉంటున్న బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి. అయా తండ్రి ప్రశ్న సమయంలో అయా సుఖమైన అయా తండ్రి నాయన డెలివరీ వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి, ఆరోగ్యంగా ఉంచమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాను నా ప్రభువా. అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని కరుణించమని నా ప్రభువా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి అనాథులను జ్ఞాపకం చేసుకునండి, విధవరాళ్ళని జ్ఞాపకం చేసుకునండి.
ఆకలి దప్పికలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. మానసికమైన రోగములతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, ఒంటరి స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, కుటుంబ కలహాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఆయా పరిస్థితులతో ఎవరైతే ఉన్నారో అట్టి వారందరి ఎడల మీరు కృప చూపి అయ్యా వారిని ఆదరించమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. దేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేశ సైనికుల్ని కూడా నీ కృపలో భద్రపరచమని నాయనా అయ్యా వేడుకుంటున్నాను. దేశ అధికారులకు మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన చేసేటట్లుగా అయ్యా మీరు జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను. సంఘాలని, సేవకుల్ని, పరిచర్యలని అయినా మరి ముఖ్యంగా భారతదేశం అంతటా జరుగుతున్న అయ్యా తండ్రి నైనా ప్రభా తండ్రి సేవను అంతటినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా ఇంకా నీ యొక్క ఉన్నతమైన నామం ప్రతి స్థలమందు ప్రకటింపబడాలి. అయ్యా అనేక మంది రక్షణలో నడిపింపబడాలి. శత్రువు యొక్క తండ్రి ప్రతి కుట్రని తండ్రి యేసు నీ నామంలో లయపరిచి దేవా నీ ఉన్నతమైన నాయన నామాన్ని ప్రతి స్థలములో అయ్యా స్థాపింపమని ప్రభువా వేడుకుంటున్నాను. దేవా ఈ దినమంతా మాకు తోడై ఉండి మీరు నడిపించారు. అయ్యా మరలా మా పనిపాట్ల నుండి గృహాలకు చేరుకునే కృప మాకు అనుగ్రహించారు. ఇంకా పనిపాట్లో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. అయ్యా వాహనములపై ప్రయాణం చేసి గృహాలకు వచ్చుచున్న వారి ఎడల మీరు కృప ఉంచండి. నైట్ డ్యూటీలు చేసేవారిని జ్ఞాపకం చేసుకునండి. ఆయా ఊర్లు ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దేవా తండ్రి, సుఖమైన నిద్ర ప్రతి ఒక్కరి దయచేయమని అయ్యా నీ రక్షణలో నీ కృపలో ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని వర్ధిలింప చేసి తండ్రి క్షేమాన్ని, భద్రతని ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహింప చేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.